మనిషికి ఓటమి ఎప్పుడొస్తుందో తెలుసా? గెలవనప్పుడు కాదు, ఓటమికి భయపడి గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నించనప్పుడు. మిత్రమా, ఈ ప్రాణం శాశ్వతం కాదని తెలిసిన ఆత్మ దేహంలో ఉండట్లేదా? మరి ఓడిపోతావేమో అన్న సందేహానికే ప్రయత్నించడం ఆపేస్తావా? శక్తి ఉంటే పరిగెత్తు, లేకుంటే నడువు. అది కూడా చాత కాకపోతే నేలపై పాకు. కానీ అలా ఒక్క దగ్గరే ఉండిపోకు. అయిపోయింది, 2025 కూడా ముగిసిపోయింది. అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదా? నా మాట విను. కొన్ని రోజులు ఉదయమే లేచి దేవుడిని పూజించడం మొదలుపెట్టు. 1 రోజు 2 రోజులు కాదు, 41 రోజులు దేవుడు ధ్యానంలో ఉండు. పుస్తకంపై రోజు ఉదయం నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది రాసిపెట్టు. పడుకునేటప్పుడు అది చదివి పడుకో. నీ మెదడులో ఉన్న సందేహాలన్నీ పోతాయి. మిత్రమా, పక్షి పిల్లలని పెడుతుందని తెలిసినప్పటి నుండే గూడు కట్టడం మొదలు పెడుతుందంట. ఆ చిన్న మెదడే అంతలా ఆలోచిస్తే మరి మనం మనుషులం. ఈరోజు వృధా అయిన సమయం మళ్ళీ రాదని తెలిసినా, ఇప్పుడున్న ఈ కలియుగంలో జీవితం అందంగా ఉండాలంటే రంగుల కాగితం, అదే డబ్బుండాలని తెలిసినా ఇంకా ఇలానే కూర్చుంటున్నావెందుకు? నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నిన్ను కన్న తల్లిదండ్రులను తిట్టుకుంటావు, ఇలాంటి ఇంట్లో ఎందుకు పుట్టాను అని. మరి నువ్వు ఇలానే ఉంటే రేపు నీ పిల్లలు నిన్ను తిట్టుకోరా? ఆలోచించు. స్వామియే శరణమయ్యప్ప.